అంటే మీరు ముందు హిందీ వర్షన్‌లో ఎక్కువ హిందీ లాంగ్వేజ్‌లో ఎక్కువ తీశారు గదా! ఇప్పుడు తెలుగులోకి ఎందుకు రావాలనిపించింది? ఆహ్, తెలుగులో ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుగు గూడా మాట్లాడడానికొస్తుంది. సో, హ్మ్. ఎంతవరకైతే నేను మాట్లాడతానో అంతవరకు నాకు రాయడానికొస్తది సాంగ్. 'రెడ్డి గారి అమ్మాయి' అనే సాంగ్ నేను రాసాను. ఈ ట్యూన్ నాకు చాలా నచ్చింది. సో, ఆ ట్యూన్ నాకు ఇన్‌స్పైర్ చేసింది. అరే! దీన్ని మనం మంచిగా తీయొచ్చు అని. సో, ఓకే. సీను అప్పుడే నాకు కలిసి సీను దగ్గరెళ్లి రికార్డ్ చేసాం. సాంగ్ రఫ్ రికార్డింగ్‌లోనే చాలా సాంగ్ అయింది. సో, ఇది చేద్దాం బ్రో అని సీను గూడా చెప్పారు. నేను గూడా అనుకున్నాం. అలా లాక్‌డౌన్ వచ్చేసింది. సో, లాక్‌డౌన్‌లో మేము తెలుగు సాంగ్ ఇలా చేసాం. ఆ సాంగ్ ఒకసారి పాడతారా మా కోసం? రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా సిదా గుండెల్లో గుచ్చిందిరా ఓహో పెహలి బార్ చూసినా దిల్ క పసంద్ చేసినదా ఇంటి దాకా ఫాలో చేసినా ఫోన్ నంబర్ కనుక్కున్నారా మిస్ కాల్ ఇచ్చినాను రగలి కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా గల్లి కాడికొచ్చి అడిగింది ఏం లొల్లిరా మా అయ్య గిట్ల చూస్తే నిన్ను సంపుతాడురా నా గుండె నిండా నువ్వే గుంజి కొడుతుంది ఓ పిల్ల నువ్వు లేక గుండె ఖాళీగున్నదే చూసి మస్తు జాలిగున్నదే. వావ్! సూపర్బ్! నేను ఆ సాంగ్‌ని ఒక వందల సార్లు వినింటా. చిన్న వాళ్ళ దగ్గర నుంచి సెలబ్రిటీలు గూడా దాన్ని రీల్ చేశారు. ఎలా అనిపించింది మీ సాంగ్ ఆ లెవెల్‌కెళ్ళిపోయేసరికి? అంటే నేను ఒక సాంగ్ వైరల్ అవ్వడం అంటే ఒక్కటే రోజులో ఇట్లా వైరల్ అవ్వలేదు ఆ సాంగ్. ఎన్నో మంత్స్ అంటే 6-7 మంత్స్ వరకు ట్రెండింగ్‌లో ఉండేది ఆ సాంగ్. సో, నా కళ్ళతో నేను చూసి ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఆ సాంగ్. ఒక్కొక్క రోజు 1000 వ్యూస్ వచ్చాయి. తర్వాత 10,000 వ్యూస్ వచ్చాయి. 1,00,000 వ్యూస్ వచ్చాయి. 5,00,000 వ్యూస్ కూడా వచ్చిన రోజులున్నాయి ఆ సాంగ్‌కి పర్ డే. అలానే కంటిన్యూ అవుతూనే తన కంపోజిషన్ కలిసిన తర్వాత సాంగ్ అల్టిమేట్‌గా వచ్చింది. అవును. సో, సీను నాకు ఒక లక్కీయెస్ట్ మ్యూజిక్ అవును. డైరెక్టర్ అని నేను చెప్పొచ్చు. నార్మల్‌గా ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఎంత చేసినా మనం అనుకోని రీచ్ ఉండదు. హ్మ్. ఇది మాత్రం అన్‌లిమిటెడ్ వచ్చింది. మామూలుగా రాలేదు. అసలు మేమంత చేయలేదు. దానికన్నా ఎక్కువగా వచ్చింది మాకు. సో, దానికి చాలా హ్యాపీ.